టీడీపీ నాయకుడు బోండా ఉమా మీద చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యే పరిస్థితులు వచ్చాయి. ఇది అలాగనే ఉంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో ప్రభుత్వం గౌరవ వందనం సమర్పించడానికి వెళ్ళినప్పుడు అంబటి రాంబాబు నానా యాగి చేశాడు. అలాంటి అంబటితోటి పూసుకొని రాసుకొని తిరుగుతుంటే మరి చంద్రబాబు నాయుడికి మాత్రం కోపం రాదా? కానీ బోండా ఉమా ఇలా ఎందుకు చేస్తున్నాడు, దాని వెనక్కున్న కారణాలు ఏమిటి, ఆయన అసలు ఉద్దేశాలు ఏమిటి, ఏం ఆశించి చేస్తున్నాడు, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. టీడీపీ నాయకుడు బోండా ఉమా అంబటి రాంబాబు తోటి కనపడుతున్న ఫోటోలు ఇప్పుడు నెట్లో బాగా హల్చల్ చేస్తున్నాయి. దీని మీద చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యి పల్లా శ్రీనివాస్కి ఆదేశాలు కూడా ఇచ్చాడు. ఈ బోండా ఉమా మీద దగ్గర వివరణ తీసుకోండి, అవసరమైతే చర్యలు కూడా తీసుకోండి అని. నేను మరి ఈ రోజున ప్రముఖంగా పేపర్లో కూడా కనపడుతుంది, గొడ్డలి పార్టీ నాయకులతోటి ఎవరు కనిపించినా అవుట్ అని చంద్రబాబు నాయుడు సీరియస్గా నిన్న చెప్పేశాట. ఎందుకని ఈ బోండా ఉమా మీదనే ఇలా వచ్చింది అని అంటే, నిన్న ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ దాసరి రాము ఆధ్వర్యంలో జరిగింది. ఈ దాసరి రాము అంటే మళ్ళీ అందరికి గుర్తుంటుందో లేదో, మొన్న మధ్య ప్రకాశం జిల్లాలో జరిగిన ఇద్దరు స్నేహితులు, ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఇద్దరు స్నేహితులే. వాళ్ళ మధ్య వచ్చిన గొడవ, ఆ గొడవ మధ్యలో ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునే దాకా వచ్చింది. అందులో ఈ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఇతను చంపేశాడు. ఆ విషయంలో ఈ దాసరి రాము తెగబూసుకొని కమ్మోళ్ళందరూ దాష్టికం చేసి కాపుల మీద పగ సాధిస్తున్నారు, ఇది కమ్మ ప్రభుత్వం అని మాట్లాడిన ఆ దాసరి రాము పెట్టిన ఈ సంస్మరణ సభలో బోండా ఉమా పాల్గొన్నాడు. ఎందుకు పాల్గొన్నాడు అని అంటే, బోండా ఉమాకు కూడా చాలా నోషన్స్ ఉన్నాయి, ఆయనకు కూడా సొంత విషయాలు చాలా ఉన్నాయి. ఆయనకి ఇప్పటికీ మంత్రి పదవి రాలేదు అన్న ఒక దుగ్ధ లోపలుంది. దాంతోపాటుగా టీడీపీలో అనేక రకాలైన గొడవలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తోటే ఇతనికి పట్టం లేదు. మళ్ళీ ఇంకో పక్కన మేమందరం కాపులం, కాపు నాయకులం. మొన్న ఆయన మాట్లాడిన దీంట్లో కూడా కాపులకి టీడీపీ ప్రభుత్వం ఏదో అన్యాయం చేస్తుంది అని. అసలు 2019లో మేము ఓడిపోవటానికి గల కారణం ఏంటంటే కాపులకు అన్యాయం చేయటం మూలానే అని. నిజంగా అదే జరిగిందా? 2019లో ఓడిపోవటానికి 14 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే కదా మరి చంద్రబాబు నాయుడు కూడా 5% రిజర్వేషన్ తీసుకొచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, తను రాగానే దాన్ని తీసి పక్కనేశాడు. అసలు ఈ కాపులతో మనకి పనే లేదయ్యా అని జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు కూడా చాలా ఉన్నాయి. అయినా కూడా ఈ కాపు నాయకులకు అదేం పట్టదు. ఎందుకు అనంటే వాళ్ళ సొంత నోషన్స్. గతంలో కూడా ఈ బోండా ఉమా అసెంబ్లీలోనే అధికారులతోటి గొడవ పడ్డ దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మీద కూడా వ్యాఖ్యలు చేశాడు. ఈ పిసిబి దీంట్లో జరిగిన వ్యవహారం కానీ లేదు, ఇతనికి అనుచరుడు ఎవరో ఒక ఆయన ఆక్రమించేసుకొని అక్కడ కొన్ని నిర్మాణాలు సాగిస్తే దాన్ని తొలగించడానికి అధికారులు వెళ్ళినప్పుడు అక్కడ గొడవ పడ్డాడు. ఈయన మాట వినలేదు అని పేరు చెప్పి మళ్ళీ అసెంబ్లీలో కూడా గొడవ పడ్డాడు. అలాంటి చరిత్ర బోండా ఉమాకు ఉంది, లేదని ఎవరన్నా అనగలుగుతారా? కాకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అనంటే కేవలం మంత్రి పదవి కోసమే, పదవులుంటే మాత్రమే అని. కానీ ఇక్కడ టీడీపీ కూడా ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏమిటి అని అంటే, నిన్న చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గానే చెప్పిన వాళ్ళతోటి ఎవరితోటి వేదికలు పంచుకోవద్దు ఈ గొడ్డల పార్టీ నాయకులతోటి అని, అంటే వైసీపీ నాయకులతోటి అని. కానీ చాలామంది టీడీపీలో వైసీపీ నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు. వాళ్ళు మళ్ళీ తిరిగి వైసీపీలో ఉన్న నాయకులతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే రాజకీయం అంతా ఫుల్గా ఓపెన్, అంతా జంపింగ్ జపాంగులే. గోడ దాటి ఎగ్గిరి అవతలకు దూకటం, మళ్ళీ గోడ దాకి ఎగ్గిరి అవతలకు దూకటం. ఎన్ని జరగట్లేదు ఇందులో మరి దీని అంతటికి మరి పర్సనల్ తీసుకొచ్చి వ్యాపారాలు కూడా అంటారా అంటే, కనీసం వాళ్ళతో కలిసే మాట్లాడొద్దు, వేదికలు పంచుకోవద్దు అని అంటుంటే మరి వ్యాపారాలు మాత్రం ఎలా చేస్తారు? గతంలో కూడా ఇలాగనే కేసినేని చిన్ని మీద కూడా ఒక ఆరోపణ వచ్చింది, మీకు గుర్తుందో లేదో కానీ, రాజకేశిరెడ్డి ఏదైతే లెక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు A1గా ఉన్నాడో ఆ రాజకేశిరెడ్డితో కలిసి ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. అలాంటివన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే మొన్న మధ్యన వసంత కృష్ణ ప్రసాద్ కూడా చెప్పాడు, ఆయన ఒక యూట్యూబ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా వైవి సుబ్బారెడ్డితో ఉన్న సంబంధాలను కానీ లేకపోతే మిగతా వైసీపీ నాయకులతో ఉన్న సంబంధాల గురించి
యాక్చువల్గా ఇక్కడ గుర్రాన్ని గాడిదని ఒగ్గాట కట్టేయకూడదు అన్నట్టు, వాళ్ళతో సంబంధాలు ఉన్నంత మాత్రాననే ఇదంతా జరగదు అన్నట్టుగానే మరి వసంత కృష్ణప్రసాద్ అయితే ఆయన నిక్కచ్చిగా ఉంటున్నాడు. దాంతోపాటుగా ఆయన చెప్పాడు, ఈ కాపు కులం వాళ్ళందరూ కలిసి నన్ను నా నియోజకవర్గంలో బాగా ఆదుకున్నారు, నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు, మేమందరం బావా బామ్మర్ది అని, అన్నా చెల్లెలు అని ఇట్లా కలిసిపోయి ఒకే కుటుంబం లాగా ఉంటామని. ఆయనతోటి పెద్ద ప్రాబ్లం ఏం రావటం లేదు, కానీ ఈ బోండా ఉమా లాంటి వాళ్ళతో వస్తుంది. ఎందుకయ్యా అంటే వసంత కృష్ణప్రసాద్కి మంత్రి పదవి ఆశ లేకపోవచ్చు, కానీ బోండా ఉమాకు ఉందిగా. నేను అసలు తెలుగుదేశం పార్టీని ఆదుకున్నాను అని ఈయన పెద్ద ప్రగల్భాలు పలుకుతాడు. మరి 1924 మధ్యలో టీడీపీ నాయకులు పడ్డన్ని కష్టాలు ఇంకెవరు పడ్డారు? అసలు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డినో వైసీపీనో లేదు కాపుల కోసం నేను మాట్లాడుతున్నాను అని చెబితే, కాపుల గురించో కదా మాట్లాడితే గనక ముద్రగడ పద్మనాభం ఆయన పేరే మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి ఆయన ఎందుకయ్యాడు? ఒక కాపు కులంలో పుట్టి మంత్రి పదవులు చేసి ఇక మరి కాపు కులానికి ఏదో సాధించి పెడతానని పేరు తెచ్చుకున్న ముద్రగడ పద్మనాభమే చివరికి అలాగ అయిపోతే, అంటే పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు కాబట్టి వాళ్ళ గురించి చెడును మనం మాట్లాడుకోవద్దు, కానీ వాళ్ళ పేరు చెప్పుకొని ఇప్పుడున్న కొత్త నాయకులు లేదు ఏదో ఆశిస్తున్న నాయకులు ఇప్పుడు వేరే యాగి చేస్తున్నప్పుడు వాటన్నిటిని కూడా తీసి బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది కదా. అలాంటిదే ఇప్పుడు బోండా ఉమా చేశాడు. ఆయన పార్టీలో కానీ లేదు ప్రభుత్వంలో కానీ ఏదో ఆశిస్తున్నాడు, ఆయనకి ఏదో జరగటం లేదు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ ఏదో దోచిపెట్టాలని, లేకపోతే అక్రమంగా నిర్మించిన కట్టడాలన్నింటినీ అలాగనే వదిలేయాలని వైసీపీ నాయకులు అయితే పడేయాలి, కానీ ఈయనకు సంబంధించిన వాళ్ళు అయితే పడేయొద్దు. మిగతాది మరి పవన్ కళ్యాణ్ మరి కాపు కులంలోంచి వచ్చిన నాయకుడే కదా, ఆయన కూడా అయితే విమర్శిస్తాడే. ఎందుకు అనంటే ఆయన డిప్యూటీ సీఎం పొందాడు, మరి మనకేం కనపట్టలేదు కదా, మనకేం రాలేదు ఇక్కడ, అందుకని మనం ఆయన మీద కూడా దుగ్ధ పెంచుకుంటాం. మన మంత్రి పదవి ఇంపార్టెంట్ కాబట్టి పక్క నాయకుడు కాపు కులం నుంచి వచ్చినోడైనా కూడా ఆయన మీద మాత్రం మనం ద్వేషం వెళ్ళగలుగుతానే ఉన్నాం. మరి ఇది ఏ రకంగా కాపు కులానికి ఈయన ఉద్ధారకుడు అవుతాడు? ఇన్ని నోషన్స్ కేవలం పర్సనల్ విషయాలు వీటన్నిటిని రాజకీయాల్లో మిళితం చేస్తే ఎలాగనే ఉంటుంది అనేది అయితే ఇక్కడ ఖచ్చితంగా కనపడుతుంది. బోండా ఉమా గతంలో ఆయన నోటి దురుసు కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ ఈ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఇప్పటికీ దీనికి ముదిరి పాకాన పడింది అంటారు చూడండి, అలాంటి పాక దీనికి చివరి దశకి చేరుకుంది. ఇప్పుడు ఆయన మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది పార్టీ పరంగా చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఎప్పటికప్పుడు నువ్వు పార్టీ నుంచి వెళ్ళిపో, లేదు రాజీనామా చేయి అని అంటే బాగోదు. కాకపోతే వాళ్ళకి ఉన్న దీన్ని మొత్తం కుదించేస్తారు. లేకపోతే గతంలో మరి ఈ కొలికిపూడి శ్రీనివాసరావు ఎలాగైపోయాడో పార్టీలో ఉంటున్నా కూడా ఆ పార్టీకి దూరం అయిపోయినట్టుగా ఉమా పరిస్థితి కూడా అలాగనే అయ్యేటట్టుంది. ఏమైనా కానీ రాజకీయ నాయకులు అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ మనకేదో రాలేదు అన్నట్టుగానో మనకేం జరగలేదు అన్నట్టుగానో మొత్తాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దే ప్రయత్నం అయితే చేయకూడదు. ఎస్పెషల్లీ మరి ఎంత గొప్ప స్థానంలో ఉండి కూడా ఇంకా కులం గురించి మాట్లాడుతుంటే పక్క కులాలకు మాత్రం వీళ్ళు ఏమి ఒరగబెడతారని మనం అనుకోవాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.